హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే టీజీ ఐసెట్కి సంబంధించి ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది. ఫ్రీక్వెంట్గా విజిట్ని చూస్తున్న కొద్దీ ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అన్నప్పటలా ఓపెన్ చేసి చూశాను. సో అప్పుడు నాకు కనిపించింది ఏంటి అంటే టీజీ ఐసెట్ 2024 అడ్మిషన్ దగ్గర ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చింది. అదేంటి కొన్ని కాలేజెస్ ఉన్నాయి అని అనుకోకండి. మీరు ఇట్లా కిందికి స్క్రోల్ చేసిన కొద్దీ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్కి లిస్ట్ అంతా ఇక్కడైతే ఉందన్నమాట. ఆల్మోస్ట్ దీంట్లో లాస్ట్ 317 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకేంటంటే ఏ కాలేజ్ పెట్టుకోవాలి ఏంటి అనేది తెలియాలి కదా. అందుకోసమని ఇక్కడ ఉంది చూడండి, ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, ఎన్ఏ అంటే నాట్ అప్లికబుల్, ఎస్డబ్ల్యూ అంటే స్టేట్ వైడ్, కోఎడ్ అంటే కో ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏడిఆర్ఎస్ అంటే ఆదర్శ్ పీజీ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఈ కాలేజ్ ఏ డిస్టిక్లో ఉందంటే మహబూబ్ నగర్లో ఉంది. ఏ రీజియన్ కిందకి వస్తుందంటే ఓయూ రీజియన్. కాలేజ్ టైప్ ప్రైవేట్, మైనారిటీ అంటే నాట్ అప్లికబుల్, మోడ్ ఏంటి అంటే కో ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ ఏడిఆర్ఎస్ పైన క్లిక్ చేయండి, అంటే మీరు ఇండివిజువల్గా అట్లా కాలేజ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు కాలేజ్ కోడ్, మైనారిటీ స్టేటస్, ఎయిడెడా అన్ఎయిడెడా అనేది వస్తుంది. ఫోన్ నెంబర్ కాలేజ్కి సంబంధించి కూడా వస్తుంది, అడ్రస్ కూడా ఉంది, ఎక్కడుంది ఏంటి అనేది. నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీ ఉందా, నాట్ అవైలబుల్. నేను ఒక కాలేజ్ది శాంపిల్ చూపిస్తున్నాను, మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. డిస్టిక్ ఇన్ విచ్ లొకేటెడ్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, అఫిలియేటెడ్ టు పిఎల్ఎంయు అంటే పాలమూరు యూనివర్సిటీ అనమాట. ప్రిన్సిపల్స్కి సంబంధించిన మెయిల్ ఉంది, దానికి సంబంధించిన కాలేజ్ లొకేషన్ ఉంది. ఈ కాలేజ్లో ఏ కోర్స్ను ఆఫర్ చేస్తున్నారు అంటే ఎంబీఏ కాలేజ్, అంటే ఇది ఓన్లీ ఎంబీఏని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇంటేక్ కూడా చూపిస్తున్నారు, 42 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఫీ 50,000. సెల్ఫ్ ఫినాన్స్ ప్రోగ్రామింగ్ ఉందా అంటే లేదు అనేసి చెప్పారు. ఈ విధంగా ఎయిమ్స్ అంటే అక్షర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్. ఈ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేనైతే ప్రతి కాలేజ్లో నెంబర్ ఆఫ్ ఇంటేక్ చూస్తున్నాను, ఎందుకంటే ఎంబీఏ అయినా ఎంసీఏ అయినా నెంబర్ ఆఫ్ ఇంటేక్ మనకు కావాలి కదా, అంటే మన ర్యాంక్కి ఆ కాలేజ్లో వస్తుందా లేదా అని. నా ర్యాంక్ వచ్చేసరికి 2100 అలా ఉంది, స్కోర్ 95 మార్క్స్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంటేక్ 84, ఫీ వచ్చేసరికి 42,000 అనమాట. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషనే ఉంది. ఎంసీఏ కాలేజెస్ కోసం చూస్తుంటే అన్ని ఎంబీఏ కాలేజెసే కనిపిస్తున్నాయి. సో ఇట్లా ప్రతి ఒక్కటి సెర్చ్ చేసుకుంటా వెళ్తూ ఉంటే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎంబీఏ కాలేజెసే ఉన్నాయి. కొంచెం కిందికి వెళ్ళి ఎంసీఏ కాలేజ్ ఎక్కడైనా ఉంటుందేమోనని చూస్తున్నాను. అప్పుడు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఏయుఆర్ఎఫ్ అంటే అరోరాస్ పీజీ కాలేజ్ కనిపించింది. సెల్ఫ్ ఫినాన్స్ కాలేజ్. సెల్ఫ్ ఫినాన్స్ కనిపించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇలా కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. మొత్తం డిట్టో ఆటోనమస్ కాలేజ్ లెక్కనే ఉంటుంది, ఉప్పల్ ఎన్ఎంఎస్ దగ్గర. సో చూడాలి. ఫీజు వచ్చేసరికి 70,000 ఉంది. సో రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి ఎంత గవర్నమెంట్ బేర్ చేస్తుంది అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. అది కూడా వెబ్సైట్లో పెడితే చాలా బాగుంటుండే. నేను ఈ కాలేజెస్కి సంబంధించి ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసి టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. ఒక 10-15 వరకు పోస్ట్ చేశాను. ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో మ్యాక్సిమం ఇవన్నీ ఎంబీఏ కాలేజెసే కనిపిస్తున్నాయి. సో లెట్ us see for MCA colleges, and if I get any MCA colleges I'll definitely post in Tanya to Guide WhatsApp group or else Tanya to Guide Telegram group. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఒకవేళ ఎంబీఏ కాలేజెస్ కావాలనుకున్న వాళ్ళకైతే సూపర్ మస్తు కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఏది చూసినా ఎంసీఏ కంటే ఎంబీఏ కాలేజెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా రేర్ కాలేజెస్లలో ఎంసీఏ కూడా అయితే ఉందన్నమాట. సో మీరు ఇట్లా టైం ఉంది అంటే చెక్ చేసుకోండి. కొన్ని కాలేజెస్లలో ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉంది, నేనైతే ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉన్న కాలేజెస్ కూడా చూస్తున్నాను అనమాట. సో ఇది కాలేజ్ కోడ్ ఇలా 2 ఇచ్చారు, అది చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఇంకేదైనా ఆప్షన్స్ కనుక మీకు డౌట్ అనిపిస్తే యూ కెన్ టెక్స్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్.